ఈ విండో హ్యాంగింగ్ ఉయ్యాల బేబీ సేఫా కాదా, కొనాలా వద్దా అని డైలమాలో చాలామంది పేరెంట్స్ ఉంటారు. బట్ ఇది మ్యాక్సిమం సేఫ్గా అయితే ఉంది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా సేఫ్టీ ప్రికాషన్స్ కావాలంటే మనం దీన్ని అట్మోస్ట్ కిందకి హ్యాంగ్ చేసుకుని ఫ్లోర్ లెవెల్లో పెట్టుకోవచ్చు, లేదా మనం పైకి హ్యాంగ్ చేసుకుని కింద ఏదైనా మ్యాట్రెస్ ఆర్ దివాన్ ఆర్ బెడ్ పైన ఇది మనం అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ ఊయల్ ఇన్స్టాల్మెంట్స్కి ఎవరు ప్రొఫెషనల్స్ అయితే అవసరం లేదు, హ్యాపీగా మదర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికి మేజర్ పార్ట్ ఈ ఐరన్ రాడ్ విత్ 2 సపోర్టింగ్ హోల్డర్స్. ఆ హోల్డర్స్ సాయంతో మనం విండోకి హ్యాంగ్ చేసుకోవడమే. ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్ మనం హ్యాంగ్ చేసుకుని అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ద బేబీ సేఫ్టీ ఎనీ అడ్జస్ట్మెంట్ మనం బేబీని ఊయల్లో లేనప్పుడే చేసుకోవాలి. అండ్ ఇది ఎన్ని టైమ్స్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వన్ టైం ఫిక్స్ చేసి అలా ఉంచేయాల్సిన అవసరం అయితే లేదు. ఎనీ ప్లేస్కి వీ కెన్ మూవ్ దిస్. ద సెకండ్ పార్ట్ ఈజ్ దీస్ 2 స్ప్రింగ్స్ విత్ రెక్టాంగులర్ క్లాత్ హోల్డర్. ఇది మనకి ప్యాకేజ్లో డైరెక్ట్గా ఇలాగే వస్తుంది. సో జస్ట్ దీన్ని సింపుల్గా తీసుకుని పైన ఉన్న 2 హుక్స్లో మనకి కంఫర్ట్గా ఉండేలాగా ఐదర్ ఫస్ట్ హుక్ ఆర్ సెకండ్ హుక్కి హ్యాంగ్ చేసుకోవడమే. అండ్ ఫైనల్లీ ద బేబీ బెడ్ సెటప్. ఇది కూడా ఇలాగే వస్తుంది. మనం దీనిలో అడ్జస్ట్ చేసింది కూడా ఏమీ లేదు. ఒక ఫ్రంట్ అయితే ఒక సేఫ్టీ జిప్ లాక్ ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఆ రెక్టాంగులర్ హోల్డర్స్కి జస్ట్ అలా హ్యాంగ్ చేయడమే. అవి హుక్స్ ఒక ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, ఎందుకంటే సేమ్ డైరెక్షన్స్లో ఉంటే ఆ ఊయల్ అనేది మనం ఊపుతున్నప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల అది చాలా గట్టిగా హోల్డ్ చేసి ఉంటుంది. ఇంకా ఈ ఊయలకి సైడ్ మనకి 2 అడ్జస్టబుల్ రింగ్స్ కనిపిస్తున్నాయి. ఆ రింగ్స్ కూడా మనం మూవ్ చేసుకోవచ్చు, పైకి కిందికి మూవ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. సో మనకి ఎక్కువ గాలి వెలుతురు కావాలి అనుకున్నప్పుడు అవి మనం బాగా కిందకి పెట్టేసుకోవచ్చు. లేదు కొంచెం క్లోజ్డ్గా ఉంటే బేబీ బాగా పడుకుంటుందంటే కంప్లీట్గా మనం పైకి పెట్టేసుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఒక జిప్ ఉంది. ఇది బేబీ సేఫ్టీ. సో ఓవరాల్గా ఊయల్ అయితే ఇలా ఉంది. చాలా లెంత్ అయితే ఎక్కువే ఉంది, విడ్త్ కూడా బాగుంది. సో మన బేబీస్ లెంతీగా ఉన్నా చబ్బీగా అయినా కూడా ఇట్ కెన్ అకామిడేట్.